ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ 10వ రోజు కూడా కొనసాగుతోంది. టన్నెల్ మధ్యలో ద్వారం ఏర్పాటుకు అధికారులు సిద్ధమవుతున్నారు. సొరంగం మధ్యలో బయటకు వెళ్లే దారి లేకపోవడంతో తవ్వకంలో సమస్యలు ఏర్పడుతున్నాయి. దీంతో మృతదేహాల వెలికితీత కష్టతరంగా మారింది. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. వద్ద జరిగిన ప్రమాద ఘటనలో 8 మందిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 10 రోజులుగా నిరంతరంగా కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం ఎస్ఎల్బీసీ టన్నెల్ 1 వద్ద ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు విజువల్స్లో జిల్లా కలెక్టర్లు అదేవిధంగా జిల్లా ఎస్పీ ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ కీలకమైన అప్డేట్స్ వాళ్ళు తీసుకుంటున్నారు. లోపల ఉన్నటువంటి పరిస్థితిని గంటకు వాళ్ళు తెలుసుకొని ఇటు అధికారులకు కావచ్చు ఇటు మీడియాకి వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం చూస్తున్నాం విజువల్స్లో జిల్లా కలెక్టర్లతో పాటు ఇక్కడ ఉన్న లోపలికి వెళ్ళే రెస్క్యూ టీంలు ఏవైతే ఉన్నాయో ఆ రెస్క్యూ టీంలకు ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీతో పాటు హైడ్రా అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి ఎల్ఎన్టీ కానీ లోకోకు సంబంధించినటువంటి వీళ్ళందరినీ సహాయ సహకారాలు తీసుకొని లోపల ఉన్నటువంటి టన్నెల్లో పనిచేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం వీళ్ళకి సంబంధించినటువంటి ఎస్డీఆర్ఎఫ్ ఒక సెక్టార్ను ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏ విధంగా లోపలికి వెళ్ళాలి, లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేయాలని కీలక అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. మనం చూస్తున్నటువంటి విజువల్స్లో లోపల ఉన్నటువంటి బురద కావచ్చు అదేవిధంగా ఊట నీరును బయటకి తీసేందుకు వాళ్ళు ఉపయోగించే పరికరాలను ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా లోపలికి వెళ్ళినటువంటి కార్మికులకు ఎటువంటి రిస్క్ జరిగినా అక్కడ ఉన్నటువంటి వారికి ఇమీడియట్గా హెల్త్ చెకప్ చేయడానికి కావచ్చు ప్రాథమిక చికిత్స అందించడానికి కూడా ఫస్ట్ ఎయిడ్ చేయడానికి కూడా డాక్టర్ల బృందం ఇక్కడ పనిచేస్తున్నటువంటి విజువల్స్లో మనం చూస్తున్నాం. అదేవిధంగా ఫైర్ సిబ్బంది లోపల ఏదైనా ప్రమాదం జరిగినా వాటికి ఇమీడియట్గా వాటర్ అందించడానికి కూడా ఫైర్ సిబ్బంది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఫైర్ సిబ్బందితో పాటు ఎస్డీఆర్ఎఫ్ సంబంధించిన వాహనాలు ఇమీడియట్గా పైకి తీసుకెళ్లడానికి వాళ్ళంతా కూడా రెడీగా ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా లోపల ఉన్నటువంటి చిక్కున్నటువంటి 8 మందికి సంబంధించినటువంటి ఒకవేళ ఆనవాళ్ళు దొరికినా లేదంటే వాళ్ళ డెడ్ బాడీస్ దొరికినా కూడా వాటిని వాళ్ళ కుటుంబ సభ్యులకు అందించడానికి పోస్ట్ మార్టం నిర్వహించడానికి కూడా ఉస్మాన్ నుంచి డాక్టర్ల బృందం వచ్చి ఇక్కడ చేరుకోవడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అంబులెన్స్లన్నింటిలో వారి యొక్క డెడ్ బాడీని తిరిగి పంపించడం. ఎందుకంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి 2 ఇంజనీర్లతో పాటు 6 కార్మికులు ఇక్కడ లోపల చిక్కుకోవడం జరిగింది. సో వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు వాళ్ళ బంధువులంతా కూడా ఇటు ఎస్ఎల్బీసీ వద్ద వరకు చేరుకోవడం జరిగింది. వాళ్ళ రోజులంతా కూడా మిన్నట్టుతున్న పరిస్థితి. మొత్తంగా ఈ యొక్క ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి దాదాపు 10 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే 8 మంది ఆచూకీ ఇప్పటిదాకా లభించకపోవడంతో ఒకవైపు ఊట నీరు పెరిగిపోతుంది, మరోవైపు బురద వస్తుంది, టన్నెల్ బెల్ట్ పనిచేయకపోవడంతో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ అంతా కూడా ఈ యొక్క లోకో ట్రైన్ ద్వారా లోపలికి వెళ్తున్నాయి. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా లోకో ట్రైన్ అనేది చివరి స్థానం వరకు వెళ్తుంది. టీబీఎం మిషన్ కూడా చివరి స్థాయిలో కటింగ్ అవుతుంది. అదేవిధంగా కన్వేర్ బెల్ట్ కూడా పునరుద్ధరణ జరుగుతుంది. ఎందుకంటే ఈ కన్వేర్ బెల్ట్ తెగిపోవడంతోనే లోపల ఉన్నటువంటి బురద అంతా కూడా బయటికి రాలేని పరిస్థితి ఉంది. లోకో ట్రైన్ల ద్వారానే ఆ బురదను బయటికి తీసుకురావడం జరుగుతుంది. అయితే కన్వేర్ బెల్ట్ పనిచేస్తే పూర్తిగా అక్కడ ఉన్నటువంటి బురద అంతా కూడా కన్వేర్ బెల్ట్ దాకా బయటికి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ బురద అంతా కూడా లారీల ద్వారా ఇటు పైకి తీసుకెళ్లే అవకాశం అయితే ఉంది. మొత్తంగా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇటు ఎస్డీఆర్ఎఫ్ బృందాన్ని కావచ్చు ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడతాయి. ఎందుకంటే లోపల చిక్కున్న వాళ్ళని కాపాడే ప్రయత్నంలో వీరికి ఏమైనా జరిగితే వీళ్ళ కుటుంబ సభ్యులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పి కూడా ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వారిని కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తంగా ఈ రోజుతో ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ 10వ రోజు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేసి అధికారులు ఇక్కడ నుంచి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి 8 మందిని కాపాడే ప్రయత్నం అయితే నిరంతరంగా కొనసాగుతుంది. వీలైనంత త్వరగా ఈ ఆపరేషన్ పూర్తి చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో హరిశంకర్, ప్రైమ్ 9 ఎస్ఎల్బీసీ నుండి.